హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మనకి హై గ్రోత్ క్యారిడార్స్లో భాగంగా ఐడెంటిఫై చేయబడిన టాప్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ప్రయారిటీ అని చెప్పిన మన మూలపాడు గోల్డెన్ మెడోస్ సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి ముందు యాక్చువల్గా ఇది మూలపాడు సెంటర్ అండి. ఇది మూలపాడు సెంటర్ దగ్గర రోడ్లు ఆక్రమణలు తొలగించారని మనం పేపర్లో చూసాము. సో ఈ రోడ్డుని ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకుంటూ ఆల్రెడీ ఆ కరెంటు కనిపిస్తున్న కరెంటు పోల్ దాకా అది ఎక్స్పాండ్ చేస్తున్నారు రోడ్డు. ఇది ఎగ్జిస్టింగ్ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే 65 ఇది. సో మీరు ఒకసారి గమనిస్తే మీకు ఇక్కడ మూలపాడులో ఇక్కడ మీకు మూలపాడు నగరవనం అని చెప్పి ఇక్కడ నుంచి 3.9 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి అందుబాటులో ఉన్న బటర్ఫ్లై పార్క్ ఉంది. అందులో మీకు జిప్ లైన్ ఏర్పాటు చేశారు. బటర్ఫ్లై పార్క్లో జిప్ లైన్ ఏర్పాటు చేశారు. అలాగే జంగిల్ సఫారీ ఏర్పాటు చేశారు. తర్వాత వాటర్ ఫాల్స్ ఉంది. అలాగే ట్రెక్కింగ్ ఉంది. సో సీ వ్యూ పాయింట్ ఉంది. అలాగే అంటే జనరల్గా ఏంటంటే సో ఈ ఏరియాలో జనరల్గా ఇక్కడ నుంచి మీకు ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ కనెక్ట్ అయ్యే పాయింట్ మీకు ఆ తాడి చెట్ల మీదుగా జూమ్ చేస్తే కనపడేది వైకుంఠపురం కొండలు అనమాట. అక్కడి నుంచి మనకి వైకుంఠపురం నుంచి ఇటు పక్క దాములూరు మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు మనకి ఈ కొండ పక్క నుంచి ఇలా మీకు మన గోల్డెన్ మెడోస్ ప్రాజెక్ట్కి కేవలం 500 మీటర్ల డిస్టెన్స్ నుంచి వెళ్తుంది. ఇక్కడే మనకి 2 ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి. సో ఆ ప్రాజెక్టుకు ఒకసారి చూద్దాం. ఆ ప్రాజెక్టులో ఏమేమి చేస్తాం, ఎలా చేస్తాం ఆల్రెడీ మేము ఇన్ఫామ్ చేసి ఉన్నాం. సో ఈ ప్రాజెక్టు మనకు కేవలం 6.7 కిలోమీటర్లోనే మన రాయపూడి జంక్షన్ కలవబోయే పాయింట్ ఇది. సో మనం ఒకసారి ఈ ప్రాజెక్టులోకి వెళ్ళి మన మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు మోర్ దాన్ 40 ఎకరాల పైచిలుకున్న ప్రాజెక్టు. ఆల్రెడీ ఫేజ్ 1కి ఎల్పీ నెంబర్ వచ్చింది, ఫేజ్ 3కి ఎల్పీ నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఫేజ్ 2 కూడా 15 రోజులు ఎల్పీ నెంబర్ రాబోతోంది. ఆ ప్రాజెక్టులో ఉన్న డీటెయిల్స్ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఇది మనం ఆ ప్రాజెక్ట్కి వెళ్ళే రోడ్డు. ఇది 80 ఫీట్ కాబోతున్న ఇంటర్నేషనల్ స్టేడియంస్కి అలాగే ఈ బటర్ఫ్లై పార్క్కి వెళ్ళే దారి అనమాట. రండి మనం ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దాం. యాక్చువల్గా మన గోల్డెన్ మెడోస్ మన మూలపాడు దగ్గర ఉన్న గోల్డెన్ మెడోస్కు సంబంధించిన ప్రాజెక్ట్ వివరాలు డిస్కస్ చేసే ముందు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను కంప్లీట్ డీటెయిల్స్ దీంట్లో డిస్కస్ చేయబోతున్నానండి. ఒకసారి ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారు. అంటే పార్ట్లుగా ఉందండి, అన్నీ ఒక వీడియోలో మీరు ప్రజెంట్ చేయట్లేదు, చాలా ముక్కలుగా ఉందన్న విషయంలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనేది ప్రయత్నం చేస్తున్నాను. యాక్చువల్గా ఇది మనకి మూలపాడు కిలేశ్వరం దగ్గర రాబోతున్న ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్కి జస్ట్ 900 మీటర్స్ స్ట్రైట్ లైన్ అండి. కానీ 1.3 లీటర్ స్టేడియం రోడ్ 80 ఫీట్ రోడ్లోకి వెళ్తే 1.3 వస్తుంది ఇక్కడికి. సో ఇదేంటంటే ఫేజ్ 1 7.5 ఎకరాలు, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అట్లా పార్ట్లుగా తెచ్చుకున్నాం, లేకపోతే లాంగర్ టైం పడుతుందని. సో దీంట్లో భాగంగా ఫేజ్ 1 ఆల్రెడీ ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఫేజ్ 1 ఏపీసీఆర్డీ ఆథరైజేషను అప్రూవల్తో పాటు రేరా సర్టిఫికేషన్ అంతా అయిపోయి ఇప్పుడు డెవలప్మెంట్లు కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో ఇది మనకి ఎంట్రన్స్. ఇది ఇక్కడ యాక్చువల్గా దీంట్లో 3 ఎంట్రన్స్లు వచ్చాయి. అందులో ఇది ఒక ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ కట్టి సెక్యూరిటీ పోస్టులు పెడుతున్నది, సెంటర్లో కడుతున్నది అది. సో అలాగే మీకు జనరల్గా ఏంటంటే దీంట్లో రాబోయే డెవలప్మెంట్స్ ఏమేంటంటే చుట్టూ కాంపౌండ్ వాల్. మీరు ఇలా వచ్చి చూస్తే మీకు కాంపౌండ్ వాల్ మీకు గమనిస్తే కాంపౌండ్ వాల్ ఈ హైట్లో అంటే మీకు దాదాపుగా 7.5-8 ఫీట్లో వస్తుంది. దీని మీద మళ్ళీ సోలార్ ఫెన్సింగ్ వస్తుంది. సో దాంతోపాటు చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది. ఈ మన సైట్ ఆఫీస్కి వెనకాల 3 ఎకరాల 56 సెంట్లలో హౌసింగ్ విల్లాస్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇది సెపరేట్ ఎల్పీ అనమాట, దానికి సంబంధం లేకపోయినా సింగిల్ కాంపౌండ్లో చేస్తున్నాము. ఇదే గోల్డెన్ మెడోస్తో వస్తుంది కాబట్టి. సో మీకు ఈ సైట్ ఆఫీస్ నుంచి వెనకాల ఉన్న 3 ఎకరాల పైచిలుకు ఏదైతే ఉందో దాన్ని హౌసింగ్ విల్లాస్గా ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఆ కనపడేదేమో మీకు ఇంటర్నేషనల్ స్టేడియంస్ 2 ఉన్నాయి కదండి, ఆ స్టేడియంస్ అనమాట. అదే రోడ్డు, ఆ స్టేడియంస్ రోడ్డు 80 ఫీట్ రోడ్డు ముందుకు వెళ్తే మీకు బటర్ఫ్లై పార్క్ ఉంది. మళ్ళీ ఇటు పక్కన మీకు గోల్ఫ్ కోర్స్ ఉంది. గవర్నమెంట్ రోడ్డు పరంగా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనం వచ్చిన మూలపాడు స్టేడియం రోడ్లోంచి తీసుకొని మనం ఇటు 350 మీటర్ల లోపలికి వచ్చాము. అలాగే మనకి ఈ లేఅవుట్కి అటు తూర్పు పక్క నుంచి మనకు 60 అడుగుల రోడ్ డైరెక్ట్గా మనకి చిన్న కొండ అంటారు. ఇక్కడ మూలపాడుకి నారాయణ ఫిల్లింగ్ స్టేషన్కి మధ్యలో చిన్న కొండ ఉంది. ఆ కొండ పక్క నుంచి ఆ 60 ఫీట్ రోడ్ వస్తుంది, అది మీకు డైరెక్ట్గా గోల్ఫ్ కోర్స్కి వెళ్తుంది. సో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు డెవలప్మెంట్లు స్పీడ్గా చేసుకుని కొంచెం త్వరితగతిన మీకు ప్రోగ్రెస్ అయ్యి కొంచెం ఫినిషింగ్కి వస్తున్నాయో ఇదంతా ఫేజ్ 1 అనమాట. ఇది వాటర్ ట్యాంక్ కూడా, ఇది ఫేజ్ 1కి సంబంధించిన వాటర్ ట్యాంకు. అలాగే ఇప్పుడు ఫేజ్ 1లో ఆల్ సోల్డ్ అవుట్, కంప్లీట్గా బుకింగ్స్ అయిపోయి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. ఒక 2-3 ప్లాట్లే పెండింగ్ బ్యాంక్ లోన్స్ వల్ల కొంచెం డిలేగా అవుతున్నాయి. మిగతా అంతా కంప్లీట్ సోల్డ్ అవుట్, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయాయి.
ఇక ఫేజ్ 2 ఫేజ్ 3లో బుకింగ్ జరుగుతుంది. తర్వాత ఫేజ్ 4 కూడా త్వరలోనే ఎల్పీ నెంబర్ రాబోతోంది. ప్రజెంట్ ఫేజ్ 3కి కూడా ఎల్పీ నెంబర్ వచ్చింది, ఫేజ్ 2కి పెండింగ్ ఉంది. సో 15 రోజుల్లో అది కూడా వచ్చేస్తుంది. సో జనరల్గా ఏంటంటే చుట్టూ కాంపౌండ్ వాల్, వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్ అన్నీ 40 ఫీట్ సిమెంట్ రోడ్స్, సో అవెన్యూ ప్లాంటేషన్స్, కాంపౌండ్ వాల్తో పాటు ఇది చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టేసి ఉన్న ఇన్సైడ్ ఉన్నది పార్క్ అనమాట. దాంట్లోనే వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఏరియా, అలాగే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ జిమ్ అన్నీ దాంట్లో మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అలాగే దాని పక్కన మీకు క్రికెట్ నెట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఇది హౌసింగ్ ప్రాజెక్ట్ రెడీ అయ్యేలోపు ముందే ఈ పార్కులు కూడా మీకు చాలా అద్భుతంగా తీర్చిదిద్దబోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. జనరల్గా ఏంటంటే ఇది ఫేజ్ 3కి సంబంధించిన 7.5 ఎకరాలు. దీంట్లో ఏదైతే చేయబోతున్నామో ఇదే డెవలప్మెంట్స్. ఇప్పుడు మీరు చూస్తే మ్యాన్ హోల్ ప్లేట్ ఇక్కడికి వచ్చిందంటే మీకు సిమెంట్ రోడ్డు కూడా ఈ లెవెల్కి సిమెంట్ రోడ్డు వస్తుంది అనమాట. అది మీకు చూడండి దగ్గరగా 1.5 ఫీట్ మీకు ఇది రోడ్ లెవెల్ ఫిల్ అవుతుంది. ఈ లెవెల్కి మనకి సిమెంట్ రోడ్డు వస్తుంది. ఇక్కడ మీకు కర్బింగ్ స్టోన్ వచ్చి మొక్కలు పెట్టుకోవడానికి, అలాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ప్లాన్ చేసాం అనమాట. అలాగే అటుపక్కన కూడా. సో ఇదే అన్ని రోడ్లకి ఇదే సినారియో ఉంటుంది. అన్ని కంప్లీట్గా ప్యాక్ అయిన తర్వాత సిమెంట్ రోడ్ వేస్తున్నాం. ఇటుపక్క కర్బింగ్ స్టోన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత సిమెంట్ లేయర్, ఫైనల్ లేయర్ 9 ఇంచ్ సిమెంట్ రోడ్ ఫామ్ చేస్తాము. అలాగే మీరు గమనిస్తే మీకు జనరల్గా ఏంటంటే దీంట్లో ప్లాట్ నెంబర్ 2930లో 2 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం శాంపిల్ కోసం. ఇక్కడ మేము ఏం చేయబోతున్నాము, ఇవి సింప్లెక్స్ హౌస్లు కడుతున్నాం. సో దానికి సంబంధించిన బ్రోచర్ కూడా వస్తుంది, దానికి ప్రైసింగ్ కూడా వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ 63 లక్షలకి, ఈస్ట్ ఫేసింగ్ 66 లక్షలకి సింప్లెక్స్ విల్లాస్ ఇవ్వబోతున్నాం. త్వరలోనే మీకు ఆ డిజైన్స్, బ్రోచరు, అలాగే దాంట్లో ప్రోగ్రెసివ్ వర్క్ కూడా అది విత్ ఎల్పీతో అంటే పర్మిషన్తో ముందు అది కన్స్ట్రక్షన్ మొదలు పెట్టబోతున్నాం. సో తర్వాత దీనికి ఫేజ్ 2 కానీ ఫేజ్ 3 కానీ లేదంటే ఫేజ్ 4 ఫేజ్ 5 కానీ మొత్తం కలిపి అంటే మొక్కలు 6 ఎకరాలు 5 ఎకరాలు అంటే గబికిన ఎల్పీ నెంబర్ వస్తుందని చెప్పి చిన్న పార్ట్లుగా డివైడ్ చేసి తెచ్చుకుంటున్నాం. అందులో భాగంగా ఫేజ్ 3కి వచ్చింది. ఇప్పుడు ఫేజ్ 2కి 10 రోజుల్లో రాబోతోంది. అలాగే ఫేజ్ 4 అలా మొత్తం కలిపి ఒక 40-50 ఎకరాలు కాబోతున్న ప్రాజెక్ట్ ఇది. సో దీనికి ఇంత ఫాస్ట్ బుకింగ్స్ అవ్వడానికి లేదా ఇంత తొందరగా దీనికి ఇంత క్విక్ రెస్పాన్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ ద్వారా 6.7 కిలోమీటర్లో రాయపూడి జంక్షన్ కనెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం. అలాగే మనకి ఏదైతే ఇప్పుడు ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్కి అటుపక్కన ఉన్న ప్రాంతం ఏదైతే బాగా హై అంటే పొటెన్షియల్ గ్రోత్ క్యారిడార్ ఎందుకు చెప్తున్నామంటే ఓ పక్కన క్వాంటమ్ వ్యాలీ ఎస్టాబ్లిష్ అవుతుంది. దీనికి క్వైట్ ఆపోజిట్లో టూరిజం సిటీ ఉంది, మధ్యలో స్పోర్ట్స్ సిటీ ఉంది. గవర్నమెంట్ కూడా ఈ క్వాంటమ్ వ్యాలీ ఇచ్చిన చోట, స్పోర్ట్స్ జోన్ ఇచ్చిన చోట, అలాగే ఈ మన ఏదైతే 28 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్కి ఇచ్చారో ఆ ల్యాండ్స్ అన్ని అక్కడ ఇచ్చారు. రీటైల్ ప్లాట్స్ ఏవి లేకపోవడం వల్ల ఆ పక్కన మీరు ₹1,00,000 పెట్టి కొనుక్కుందాం అనుకున్న ఒక స్క్వేర్ యార్డ్ దొరికే పరిస్థితి లేదు ఆ జోన్లో. కాబట్టి ఆ జోన్కి మన జోన్ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ పక్కన ఉన్న ప్రైస్లో ఈ బ్రిడ్జ్ ఎస్టాబ్లిష్ అయితే ఎంత లేదనుకున్నా 1/2 50% వేసుకున్న 40-50,000 స్క్వేర్ యార్డ్ వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే 16,000, 17,000, 18,000 నడుస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రైసెస్లో నేను స్ట్రాంగ్గా నేను రీసెర్చ్ చేసిన అన్ని లేఅవుట్ల మీద ఇది టాప్ జోన్గా ఎందుకు రికమెండ్ చేశానంటే ప్రధానమైన కారణం అదే. సో రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు టూరిజం సిటీకి కూడా బాగా ఎస్టాబ్లిష్ అవుతున్న సిచ్యువేషన్లో మ్యాక్సిమం పొటెన్షియాలిటీ హై ఎండ్ హోటల్స్ కూడా ల్యాండ్స్ ఇచ్చారు. కాబట్టి ఈ 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారో వాటికి కూడా ఇది అందుబాటులో ఉండటం వల్ల రెసిడెన్షియల్ జోన్గా ఎస్టాబ్లిష్ అవుతూ మనకి పొటెన్షియల్ అంటే నాట్ ఓన్లీ ఫర్ రిటర్న్స్, మీకు పొటెన్షియల్ లివింగ్ కూడా మీరు బ్యూటిఫికేషన్ చూడవచ్చు. మీరు చుట్టూ చక్కటి కొండల మధ్యలో 3 పక్కల మొత్తం కవర్ అయిన చోట్ల ఈస్ట్ ఓపెన్గా ఉండి చాలా ఎక్సలెంట్గా ఈ ప్రాజెక్ట్ తీర్చిదిద్దబడుతుంది. అంటే హై అండ్ లివింగ్ స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేస్తున్నాము. సో దాంతోపాటుగా మనకు లివబుల్ కండిషన్ క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి దీంట్లో అంటే నాట్ ఓన్లీ ఫర్ రిటర్న్స్, మీకు కావాలనుకుంటే ఈ హౌసెస్ ఉండడానికి కూడా మీకు 6-7 కిలోమీటర్లు అంటే మీకు అది రాజధాని లోకల్ లాగా భావించవచ్చు. వన్స్ ఆ బ్రిడ్జ్ పనులు మొదలు పెడితే ఇక్కడ స్పెక్యులేషన్ రేట్లు మీకు దాదాపుగా 30-40 వేలు దాటిపోద్దని నేను అంచనా వేస్తున్నాను. అది మనకి అందరికీ అర్థమవుద్ది. లొకేషన్ వచ్చి ఒకసారి చూస్తే మీకే అర్థమవుద్ది ఇక్కడ ఏం జరుగుతున్నాయి, అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది. సో దీనికి సంబంధించిన సమాచారం ఇంకేదైనా నేను మిస్ చేసినా, ఏదైనా అన్ని కవర్ చేయాలన్నా ఒకే ఫ్లోలో మై స్క్రిప్ట్ బేస్ కూడా కాదండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక సింగిల్ షాట్లో చేస్తున్న విషయం కాబట్టి ఏదైనా మర్చిపోయినా లేదా ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఇంకా బ్యాంక్ లోన్ కూడా 70% బ్యాంక్ లోన్ వస్తుంది. ఆల్రెడీ ఐసిఐసిఐ అప్రూవ్ చేసిన ప్రాజెక్టు, ఆల్రెడీ ఎస్బీఐ చాలా మెజారిటీ ఎస్బీఐ లోన్స్ అప్రూవ్ అయ్యాయి. ఆల్రెడీ లోన్స్ అని చేసింది ఫేజ్ 1. ఇప్పుడు ఫేజ్ 2లో ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు చేస్తున్నాయి. సో కాబట్టి 70% బ్యాంక్ లోన్స్ వస్తాయి. అలాగే దాంతోపాటు
దీంట్లో మీకు పీడిఎఫ్ కానీ లేదా లేఅవుట్ వేకెంట్ కానీ ప్రైసెస్ కానీ ఇంకా ఏదైనా ఇతర ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మనం ఫిల్టర్ చేసిన ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు అంటే ఎక్కడైతే మనం హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ వాల్యూని ఎస్టిమేట్ చేస్తున్న వాల్యూస్ని ఎలా మనం ఫిల్టర్ చేస్తామో వాటి కోసం, అలాగే ట్రూ వాల్యూలో బై జోన్లో ఇన్వెస్ట్ చేయాలన్నా లేదంటే యాజ్ పర్ అవర్ 5 పాయింట్ చెక్ లిస్ట్ ప్రకారం మనం ఫిల్టర్ చేయాలనుకున్నా ఈ టోటల్ ఫిల్టర్ చేయబడిన లొకేషన్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు చక్కగా మన వెబ్సైట్ చూస్తే kirtirealtors.in వెబ్సైట్కి వెళ్తే కనుక కంప్లీట్ ఐడియాలజీ కూడా అర్థమవుద్ది. మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు రిటర్న్స్ వస్తాయి, ఎందుకు రావు, ఎందుకు స్ట్రక్ అవుతాయి, ఎందుకు స్ట్రక్ అవ్వవు, ఎలాంటి ప్రాపర్టీ తీసుకుంటే అది మనకి ఎన్హాన్స్ అవుద్ది, ఎలాంటి ప్రాపర్టీ తీసుకుంటే అది మనకు అది ఆర్థికంగా భారం అవుతుంది, ఒకవేళ లోన్ పెట్టాల్సి వస్తే ఎలా తెలివిగా పెట్టుకోవాలి, ఒకవేళ లోన్ పెట్టకుండా మనం ఎలా సింగిల్ ఈఎంఐ కట్టకుండా ₹1 వడ్డీ కూడా కట్టకుండా ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఆ వెబ్సైట్లో ఉంటాయి. లేదా మాతో ఇంటరాక్ట్ అవుతూ మాతో ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటూ మాతో కొనసాగుతూ వెళ్తే ఏదైతే మా డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ యొక్క సర్వీసెస్ ఉంటాయో ఈ వెల్త్ క్రియేషన్ సర్వీసెస్ మాతో పొందాలంటే మాతో కలిసి ఇన్వెస్ట్ చేస్తేనే మీకు అది ఎప్పటికప్పుడు టైం టు టైం గైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫర్ బుకింగ్స్ ఆర్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ దిస్ నంబర్. విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.